హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని రవణం వీధి శివాలయం ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ అనే ఆధ్యాత్మిక సంస్థ గురించి ఇంతకుముందు 2 వీడియోల ద్వారా వారి యొక్క కార్యకలాపాల గురించి తెలియజేశాను. ఈ వీడియోలో నేరుగా వారితో ఇంటర్వ్యూ మీకు అందిస్తున్నాను. శివరాత్రి సందర్భంగా వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ దయతో అకేలు అంగీకరించినందుకు వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. జీవితంలో ఉన్నత విలువల్ని పెంపొందించుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకు కావలసిన సూత్రాలు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు వీరు. ఈరోజు క్లౌడ్ కారణంగా నాయిస్ యాడ్ అయిపోయింది. అయినా చివరి వరకు వీడియోని మాత్రం చూడండి, చాలా మంచి విషయాలు తెలుస్తాయి. ఓం శాంతి, ఓం శాంతి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. మా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ బ్రహ్మకుమారీస్ అమలాపురంలో ఏ విధంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ దేవుడి అనుగ్రహం ఈరోజు మహాశివరాత్రి రోజు కలిగింది. నేను న్యూస్ పేపర్లది చూసి పాంప్లెట్ కూడా చూసి మన డివోటీస్ కొంతమంది పాంప్లెట్స్ కూడా ఇచ్చాడు. తెలుసుకుందామని మీ ఆర్గనైజేషన్ గురించి క్లుప్తంగా మీ నుంచి తెలుసుకుందామని చెప్పని అనుకుంటున్నాను. మీ పేరు మేడం? బీకే స్వరూప. మీ పేరు మేడం? బ్రహ్మకుమారి శ్రీదేవి. అంటే ఇక్కడ సీనియర్స్గా మీరు ఉన్నారు. సిస్టర్ 35 ఇయర్స్ నుంచి ఇక్కడ డెడికేటెడ్గా సర్వీస్ చేస్తున్నారు. అమలాపురంలో బ్రహ్మకుమారి సెంటర్స్కి ఇన్ఛార్జ్గా సేవలు అందిస్తున్నారు. అయితే 40 సంవత్సరాల నుంచి కూడా సమర్పిత రూపంలో ఈశ్వరీయ సేవలో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మనం పబ్లిక్లో ఓం శాంతి అని అంటారు కదా, ఆర్గనైజేషన్ని బ్రహ్మకుమారీస్ అని ఎవరు సంబోధించలేదు, ఓం శాంతి అని అంటారు. అంటే బ్రహ్మకుమారీస్కి ఓం శాంతి ఆ రెండుకి క్లారిటీ కొంచెం చెప్తారా? యాక్చువల్గా ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఓకే. ఇది ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ. ఓకే. ఇది ఓం శాంతి అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ అందరూ కూడా పీస్ ఆఫ్ మైండ్, శాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాజయోగా మెడిటేషన్ అనేది నేర్పించడం జరుగుతుందండి. ఇది 1937లో ఈ సంస్థ స్టార్ట్ అయిందండి. ఇది అంతర్జాతీయంగా విశ్వవ్యాప్తంగా ఇది 145 కంట్రీస్కి పైగా ఇది సేవలు అందిస్తారు. ఇందులో జాతి, కుల, వర్గ, వయోభేదాలు లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని ధర్మాల వాళ్ళకి కూడా సహజ రాజయోగా మెడిటేషన్ అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అయితే ఇందులో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ ఇక్కడ మెడిటేషన్ నేర్పిస్తారు. అయితే శాంతి కోసం వస్తారు కదా అందరూ, సో అందుకని ఇక్కడ ఓం శాంతి మందిరం అని అంటారు. యాక్చువల్గా ఓం శాంతి అంటే అర్థం కూడా ఏంటంటే ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్, నేను ఒక శాంత స్వరూప ఆత్మను. ఇది పదే పదే మన మనసులో అనుకోమని ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. అందుకని అందరికీ శాంతి లభిస్తుంది కదా, అందుకని ఇక్కడ శాంతి కోసము వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఓం శాంతి అనేది ఒక మహామంత్రంగా భావిస్తూ ఆ శాంతిని అనుభూతి చేసుకుని వెళ్తారు. కాబట్టి ఈ సంస్థని ఇంకా ఓం శాంతి సంస్థ అనేస్తారనమాట. అలా అందరికీ నానుడి. అయితే ఈ సంస్థ పూర్తి పేరు మాత్రం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ మెయిన్గా మేము మెడిటేషన్ నేర్పిస్తామండి. దాంతోపాటు ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్, అలాగే పాజిటివ్ లైఫ్ స్టైల్, పాజిటివ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే ఆర్ట్ ఆఫ్ హ్యాపీ లివింగ్ అని, అలాగే యాంగర్ మేనేజ్మెంట్ అని, మెమరీ మేనేజ్మెంట్ అని డిఫరెంట్ కోర్సెస్ నేర్పిస్తామండి ఇక్కడ. అంటే అన్ని వర్గాల వాళ్ళు ఇందులో ఈ సంస్థలో 20 డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయండి. అంటే ఏ వర్గం వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా దాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ గైడెన్స్
ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ వింగ్ ఉందనుకోండి, ఎంతోమంది రాజకీయ నాయకులు చాలా ఒత్తిడికి గురవుతారు. అలాగే సెక్యూరిటీ వింగ్ ఉంది, అంటే పోలీస్ డిపార్ట్మెంట్, నేవీ డిపార్ట్మెంట్, వాళ్ళకు ఒక స్ట్రెస్ ఉంటుంది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్, అలాగే నర్సెస్ అని, వాళ్ళకు ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. స్టూడెంట్స్కి ఒక రకమైన స్ట్రెస్ ఉంటుందండి. సో ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు ఉండే ఎగ్జామ్స్ టెన్షన్, స్ట్రెస్, వాటి నుంచి రిలీఫ్ అవ్వడానికి. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ యూత్ పాపం ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు కదండి. సో వాళ్ళకి పాజిటివ్ లైఫ్ స్టైల్, పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాము. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పడమే కాకుండా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి మాకు. సెల్ఫ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అని SML కోర్స్ అంటాము. అలాగే సెల్ఫ్ ఓరియంటేషన్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాం. పిల్లలకి యాక్టివ్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా వాళ్ళకి వాల్యూస్ ఇన్ హెల్త్ కేర్ అని, అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వాళ్ళకి వర్క్షాప్స్, సెషన్స్, మెడిటేషన్ క్లాసెస్, రిట్రీట్స్ కూడా కండక్ట్ చేస్తాం. మేము లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, ఎవరైతే స్టూడెంట్స్లో యూత్లో కొంచెం చదువులో వెనకబడిన వాళ్ళు, బ్యాక్ బెంచర్స్ అని, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్న వాళ్ళు, అలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసి అన్ని కాలేజెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక 5 days రెసిడెన్షియల్ క్యాంప్ కింద వాళ్ళకి నాన్ రెసిడెన్షియల్ క్యాంప్ కింద పెట్టాం. కాలేజ్ టైమింగ్స్ లాగే అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ యోగా అని, అట్లాగే డైట్, ప్రాపర్ డైట్ ఎడ్యుకేషన్ అని, అలాగే ఈ క్లాసెస్ అన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళ పేరెంట్స్, కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ మ్యాక్సిమం ఎవ్రీ ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్, కాలేజెస్కి మేము వెళ్తామండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా అయితే మేము డిజిటల్ వెల్బీయింగ్ అని, ఇప్పుడు మొబైల్ ఎడిక్ట్ అయిపోతున్నారు కదా పిల్లలందరూ, స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అయితే అందరూ కూడా స్టాఫే మమ్మల్ని అడుగుతున్నారు, కాలేజ్ పీపులే, అంటే వాళ్ళ మేనేజ్మెంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా డిజిటల్ వెల్నెస్ అని పిల్లల్లో మొబైల్ ఎంతవరకు యూజ్ చేయాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండడానికి, మెడిటేషన్ పెంచుకోవడానికి. యాక్చువల్లీ మరి పిల్లలు 5 days క్యాంప్ అంటున్నారు కదా, 5 days మరి స్కూల్ పోతున్నారు అంటే అలా అని అందరూ ఎంకరేజ్ చేయరండి. కానీ బ్యాక్ నుంచి స్టూడెంట్స్ అన్న వాళ్ళు చూడండి, వాళ్ళు అటు కాలేజ్కి వెళ్ళరు, వెళ్ళినా కాన్సన్ట్రేషన్ చేయరు. కాలేజ్కి ఆప్షన్ అవుతారు లేదండి, ఆ స్టాఫ్ మేనేజ్మెంటే లీవ్ తీసుకుని అక్కడ అటెండెన్స్ వేయించి వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళ బస్సెస్లో. అట్లా మేము ఇంతకుముందు చేసామని చెప్తున్నారండి. ఇప్పుడు కూడా ఇయర్ ప్లాన్ అలా ఉంది. లేదండి, ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వాలంటరీగా సర్వీస్ చేస్తాం. ఇది గాడ్లీ సర్వీస్, అంటే ఈశ్వరీయ సేవగా భావించి మేము భగవంతుడి సేవ అందరికీ అందించాలి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ మెడిటేషన్ అనే ఉద్దేశంతో మేము సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ అసలు ఎలాంటి ఫీజులు ఉండవండి. ఈ ముఖ్యంగా నేను ఈ ప్రశ్న ఈ రోజు గురించి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు పండుగలు, హిందూ పండుగలు చాలా ఉంటాయి. అంటే ప్రతి పండుగకి ఈ విధంగా మీరు ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేస్తారా? ఓన్లీ శివరాత్రికే చేస్తారా అనేది నాకు లేదండి, ప్రతి పండుగకి చేస్తాం. మేము దశమికి నవరాత్రుల్లో లాస్ట్ 2 days కూడా, దసరా 2 రోజులు కూడా దేవతల్ని అలంకరించి, నవదుర్గలను అలంకరించి, నవరాత్రులకి సింబాలిజంగా అందరి దేవతల్ని కూడా, లలితాదేవి, అన్నపూర్ణాదేవి, అందరి దేవతల్ని అలంకరించి జానకి అంటాం, అట్లాగా ప్రదర్శన చేశామండి. చైతన్య దేవిల దివ్య దర్శనం అని ఏర్పాటు చేస్తాం. అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అలాగే శ్రీకృష్ణాష్టమికి కూడా కృష్ణుడి లీలల్ని గుర్తించే విధంగా అందరికీ, అలాగే శ్రీకృష్ణుడి పిల్లలకి, బాలులకి, బాలికలకి కూడా కృష్ణ వేషధారణ పోటీలు పెట్టాము. అలాగే డాన్సెస్, సాంగ్స్ కాంపిటీషన్స్ ఇట్లా పెడతాము. ఎవ్రీ ఫెస్టివల్ మ్యాక్సిమం మేము సెలబ్రేట్ చేస్తామండి. అలాగే ఇక్కడ వినాయక చవితి కానీ, లేకపోతే ఇంకేదైనా ఏ పండుగ అయినా కానీ ఇక్కడ ఆధ్యాత్మిక విధానం
పండుగలు జరుపుకుంటాం. అంటే మొత్తం హైందవ సంస్కృతి, అవునండి, సనాతన సంస్కృతి. సనాతన సంస్కృతి. సనాతన ధర్మాన్ని మేము తప్పనిసరిగా అందరూ ఇక్కడికి వచ్చే సభ్యులందరూ కూడా పాటిస్తారు. అంటే యాక్చువల్గా అది హిందూ మతంలోకి వస్తుంది. వస్తుంది కదా. అవును. ఒకవేళ అన్ని మతస్థులు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపారనుకోండి మెడిటేషన్ కోసం నేర్చుకోవాలని, వాళ్ళకి ఎలా చేస్తారు మేడం? తప్పనిసరి. ఇది 145 దేశాల్లో ఉంది అంటే Yes, yes. అన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు. ఇందులో జైన ధర్మం వాళ్ళు ఉన్నారు, సిక్కు ధర్మం ఉన్నారు, ముస్లిం ధర్మం ఉన్నారు, క్రిస్టియానిటీ ఉన్నారు. అందరూ వస్తారు. ఎందుకంటే ఇక్కడ రిలీజియస్గా చెప్పేది కాదు ఇది. స్పిరిచువాలిటీ అంటే అబౌవ్ రిలీజన్, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అందరికీ, అన్ని ధర్మాల వారికి భగవంతుడు అందిస్తున్న జ్ఞానము, అలాగే వారితో కనెక్ట్ అయ్యే విధానము ఇక్కడ నేర్పిస్తాం. అందుకని ఇక్కడికి అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వస్తారండి. ఇది ముస్లిం కంట్రీస్లో ఉందండి, ఇది క్రిస్టియన్ కంట్రీస్లో ఉంది. మొత్తం 145 కంట్రీస్కి పైగా అన్ని ధర్మాల వాళ్ళు వచ్చి మెడిటేషన్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ నీడ్ అండి. చెప్పాలంటే మైండ్కి మెడిటేషనే మెడిసిన్ కింద మారింది. సో అందుకని ఇందులో మరి అందరికీ అవసరమైందే కదండి, అందుకని అందరికీ చెప్తాము. ఇది నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ అండి, అందరి కోసం ఇది చెప్తాం. అంటే శివరాత్రికి అయితే బాగా ఎక్కువగా చేస్తారు. విశేషంగా శివరాత్రికి జరుపుతాం. ఎందుకంటే మనందరం అంగీకరిస్తాం కదా భగవంతుడు ఒక్కరే అని. మరి ఆ భగవంతుడు ఒక్కరు అనేది ఒక్కొక్క ధర్మంలో ఒక్కో విధంగా చెప్తారు. మన హిందువులు ఏమంటామంటే దేవాది దేవ మహాదేవ అంటూ ఈశ్వరుడే అన్నిటికీ మూలం అంటాం. కాబట్టి మహాశివుణ్ణి మనం ఈశ్వరుని ఆరాధిస్తాం హిందూ ధర్మంలో. క్రిస్టియానిటీలో కూడా యెహోవా అంటారు, అంటే వారు కూడా భగవంతుడు ఒక వెలుగు జ్యోతి స్వరూపం అంటారు. ముస్లింలు అల్లా అంటారు, వాళ్ళు కూడా భగవంతుడు ఒక వెలుగు స్వరూపం అనే అంటారు కదా. అందుకని అన్ని ధర్మాల వాళ్ళు భగవంతుడు నిరాకారుడు జ్యోతి స్వరూపం అంటారు. కాబట్టి ఆ ఈశ్వరుడు భగవంతుడు ఒక్కరే అనేది నమ్మేటువంటి సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ఈశ్వరుని గురించి అందరికీ తెలియచేయాలి. ఆ తండ్రికి మనం దగ్గరైతే ఆ పరమాత్మ నుంచి మనకి లభించే ప్రాప్తి, సుఖము, శాంతి, ఇవన్నీ ఆరోగ్యము, ఇవన్నీ అందరికీ అందాలనే సదుద్దేశంతో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. నేను ఎప్పుడు న్యూస్లో చూస్తున్న జ్ఞాపకం, యోగాసనం కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇస్తామండి. అంటే యోగాసనాలు చేస్తారు, అంటే యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే చేస్తామండి. అప్పుడు కూడా యోగాసనాలు నేర్పిస్తాము. యోగా ట్రైనర్ వచ్చి చేస్తారు. అంటే మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేసేది సోషల్ సర్వీసెస్ కూడా చేస్తామండి మేము. కాకపోతే మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది స్పిరిచువల్ సర్వీస్ పైన. అంటే మానసిక ప్రశాంతత ఉంటే దైనందిన జీవితంలో మన పనులు, మన ఆరోగ్యము, మన సంబంధాలు అన్నిటినీ మనం సమన్వయం చేసుకోగలుగుతాం, అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఆ బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది కదా. అందుకని మెయిన్ కాన్సన్ట్రేషన్ దీని మీద చేస్తాం. అందుకే దీన్ని సోషియో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటాము. అంటే సోషల్ సర్వీసెస్ చేస్తాము, స్పిరిచువల్ సర్వీసెస్ చేస్తాము, కానీ మెయిన్ కాన్సెప్ట్ మాత్రం స్పిరిచువాలిటీ. శ్రీదేవకి గారు నమస్తే. ఇప్పుడు రథం ఉంది కదా ఇక్కడ, ఈ రథం గురించి క్లుప్తంగా చెప్తారా? ఇది సోమనాథ్ శివలింగం. సోమనాథ్ శివలింగం గుజరాత్లో సోమనాథ్లో విక్రమాదిత్య మహారాజు స్థాపించినటువంటి మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగం అండి. అరేబియా సముద్ర తీరంలో ఉంటుందండి ఆ మందిరము. సోమనాథ శివలింగము పూర్వము ఎప్పుడైతే విక్రమాదిత్య మహారాజు దాన్ని ప్రతిష్ఠించారో ఆ సమయంలో సోమము అంటే బంగారు మందిరాన్ని ప్రతిష్ఠించారండి. బంగారు మందిరంలో వజ్రాలతో కూడినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కాలక్రమేణా కొందరు ఆ గుడిని దోచుకుని వెళ్ళిపోవడం వలన ఇప్పుడు రాతి శివలింగమే మిగిలింది అక్కడ. కానీ అది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చాలా విశిష్టమైనటువంటి శివలింగము.
అయితే అందరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేరు కాబట్టి ఆ రథాన్ని ఇక్కడికి తీసుకొచ్చి గ్రామాల్లోకి తీసుకువెళ్ళి గ్రామాల్లో ఉండే ప్రజలందరూ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం దాన్ని తీసుకురావడం జరిగింది. సోమనాథ్ నుంచి అంటే మన అన్ని స్టేట్లు కూడా 7 రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు. ఈ సర్వీసెస్ చేస్తూ ఇప్పుడు ఇక్కడికి చేరుకుందండి రథము. అయితే ఈ శివరాత్రి సందర్భంగా గ్రామాలకి దీన్ని తీసుకువెళ్ళామండి. ఈ అంటే చుట్టుపక్కల ఉండే అమలాపురం చుట్టుపక్కల అమలాపురం చుట్టుపక్కల ఐనవిల్లి మండలం అంతా, అలాగే అంబాజీపేట మండలం అంతా, అల్లవరం మండలం చుట్టుపక్కల అన్ని మండలాలకి ఈ రథాన్ని మేము తీసుకువెళ్ళామండి. అందరూ ఒక చోటుకే రావడం అనేది కష్టం కాబట్టి రథాన్ని తీసుకువెళ్ళి అందరూ దర్శించుకునే విధంగా చేయాలి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరిలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ వారిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆధ్యాత్మికతయే సర్వ సమస్యలకి సమాధానం. కావున ఆధ్యాత్మికత అందరిలో పెంపొందించాలి. మెడిటేషన్ కోర్సెస్ కూడా కంటిన్యూషన్ నిర్వహిస్తున్నామండి. ఈ మెడిటేషన్ కోర్స్ అందించి ధ్యానం చేసుకునే విధానాన్ని అందరికీ నేర్పిస్తున్నాం. ఎంతో భక్తితో శివాలయానికి వెళ్తారు. భక్తి శివుడి పైన, చిత్తం చెప్పుల పైన ఉంది అని ఒక నానుడి ఉంది. అలా మనసు భ్రమించకుండా ఏకాగ్రతతో ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించే విధానమే మెడిటేషన్ అంటే. ఆ విధానాన్ని అందరికీ నేర్పించి హృదయపూర్వకంగా ఈశ్వరుణ్ణి ధ్యానించడం అలవాటు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సర్వీసెస్ చేస్తున్నామండి. మెడిటేషన్ డే మన ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21 అయింది కదా. ఆ రోజు యాక్టివిటీస్ బాగా చేశారు మేడం. వరల్డ్ మెడిటేషన్ డే రోజు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించేది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ సంస్థకి సభ్యత్వం ఉందండి. ఇప్పటికీ ఒక 6 సార్లు పీస్ మెసెంజర్ అవార్డు కూడా ఈ సంస్థకి లభించింది. అలాగే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆధ్వర్యంలో యునిసెఫ్ అనే సంస్థ ద్వారా బ్రహ్మకుమారీస్ యునిసెఫ్ కలిపి చాలా ప్రాజెక్ట్స్ చేపడుతూ ఎన్నో కార్యక్రమాలు వరల్డ్ వైడ్ చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో కూడా ఈ సంస్థకి సభ్యత్వం ఉంది అండి. మెడిటేషన్ యాజ్ ఎ మెడిసిన్గా గుర్తించారు వారు. గుర్తించి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో కూడా సభ్యత్వం ఉంది. దాని ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అనేక అనారోగ్యాలకి ఇంచుమించుగా 70% పైగా అనారోగ్యాలకి మూలం ఏంటి అంటే మానసిక ఒత్తిడి. మెడిటేషన్ నిత్యం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంత జీవన విధానంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి అనేక అనారోగ్యాల నుండి రక్షింపబడతారు. చాలా ఆ విధంగా కూడా సర్వీసెస్ చేస్తారు. సమాజంలో విలువలు ఆశిస్తున్నటువంటి ఈ రోజుల్లో మీ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పిల్లలకు మంచి తర్ఫీదు ఇస్తూ మంచి పౌరులుగా ఎదగడానికి కృషి చేసినందుకు మీరు నిజంగా ఈ అనారోగ్యాన్ని కూడా దూరం చేస్తూ చాలా కృషి చేస్తున్నారు. మీ సంస్థకి మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. విన్నారు కదా ఈ అక్కయ్యలు చెప్పినటువంటి విషయాలు. వీరికి ఐక్యరాజ్య సమితి నుండి పీస్ మెసెంజర్ అవార్డు కూడా వచ్చిందట. జీవితంలో అన్ని సమస్యలకి పరిష్కారం పీస్ఫుల్గా ఉండడమే. అదే ఈ సంస్థ ద్వారా అందరికీ అందిస్తున్నారు వీరు ఇక్కడ విద్య, సామాజిక, సాంస్కృతిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. జిల్లా వాసులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్రతో కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది గుజరాత్ నుండి బయలుదేరి వచ్చినటువంటి సోమనాథ జ్యోతిర్లింగ రథం. సౌత్ ఇండియా అంతా తిరిగి మన ప్రాంతానికి వచ్చింది. ప్రత్యక్షంగా చూడలేని వారు ఈ వీడియో ద్వారా చూసి తరించండి. ఇదే సోమనాథ జ్యోతిర్లింగం. దర్శనం చేసుకోండి. మన ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఈ కంటెంట్ని షేర్ చేయండి. వీడియోను పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదములు.